అరుణాచల శివ. అరుణాచలం ఈ పేరు వినగానే మన మనసులో ఒక తెలియని ప్రశాంతత, అంతులేని భక్తిభావం కలుగుతాయి. ఆ శివయ్యను దర్శించుకోవడానికి, గిరి ప్రదక్షిణ చేసి జన్మధన్యం చేసుకోవడానికి ఎంతోమంది భక్తులు, ముఖ్యంగా మన మహిళామణులు ఎంతో దూరం నుండి వస్తుంటారు. కానీ పవిత్రమైన గంగాజలంలో కూడా కొన్నిసార్లు మలినాలు చేరినట్లు, పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో కూడా కొందరు రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ఇటీవల అరుణాచలంలో జరిగిన వార్తల్లో వస్తున్న ఒక సంఘటన మన అందరినీ కలిచివేసింది. ఈ అమానుష ఘటనలపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో నూతన ముఖ్యమంత్రి విజయ్ గారు కూడా తీవ్రంగా స్పందించారు. మహిళల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ గిరి ప్రదక్షిణ మార్గం అంతటా అదనపు పోలీసు బలగాలతో అవుట్ పోస్టులను, నిరంతర పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే భక్తితో పాటు అప్రమత్తత కూడా ఎంత అవసరమో ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది. మనం గుడికి వెళ్ళి స్వామివారి ముందు ఎంతో భక్తిగా దీపం వెలిగిస్తాం. ఆ దీపం వెలిగించేది దేవుడి కోసమే అయినా, ఏ చిన్న చిరుగాలి అయినా ఆరిపోకుండా మన 2 చేతులను అడ్డుపెట్టి సాక్షాత్తు ఆ స్వామి సన్నిధిలో ఉన్నా సరే ఎంత పవిత్రంగా కాపాడుకుంటామో కదా. దీపాన్ని కాపాడుకునే బాధ్యత మనదే. అలాగే అరుణాచలంలో ఆ శివయ్య పాదాల చెంత మనం ఉన్నా సరే భద్రత కోసం అప్రమత్తత అనే చేతులను రక్షణగా ఉంచుకోవాలి. గిరి ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు అంతా ఆ శివయ్య చూసుకుంటాడు కదా అని మనం ఏమరపాటుగా ఉండకూడదు. ఒక పెద్ద జాతరలో తల్లి చేయి పట్టుకొని నడిచే పసిపిల్లాడికి తన తల్లి తోడు ఉందన్న పూర్తి ధైర్యం ఉంటుంది. కానీ ఆ రద్దీలో తాను తప్పిపోకుండా ఆ పిల్లాడు కూడా తన తల్లి వేలుని అంతే గట్టిగా పట్టుకుంటాడు. ఆ శివయ్య మనకు తండ్రి లాంటివాడు. అదే సమయంలో మనం తీసుకున్న జాగ్రత్తల ద్వారా ఆయన వేలును మనము కూడా అంతే గట్టిగా పట్టుకొని నడవాలి. కనుక గిరి ప్రదక్షిణకు వెళ్ళే మహిళలు దయచేసి ఈ నియమాలు పాటిస్తే మంచిదని నా అభిప్రాయం. సమూహంగా వెళ్ళడం. అరుణాచల గిరి ప్రదక్షిణ సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒంటరిగా వెళ్ళకండి. కనీసం 4-5 కలిసి ఒక బృందంగా వెళ్ళండి. ఐకమత్యంలోనే గొప్ప రక్షణ ఉంటుంది. సరైన సమయం ఎంచుకోవడం. పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది ఉంటారు. కానీ సాధారణ రోజుల్లో వెళ్ళినప్పుడు అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ప్రదక్షిణ వాయిదా వేసుకోండి. ఉదయం పూట లేదా సాయంత్రం జనం తిరిగే సమయంలోనే ప్రదక్షిణ చేయండి. కానీ జరిగిన సంఘటన మే 30వ తేదీ జరిగింది అంటున్నారు. యాక్చువల్గా ఆ రోజు పౌర్ణమి. కానీ ఈ సంఘటన ఆ రోజు జరగడం అత్యంత బాధాకరం. అసలు ఆ రోజు ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రదక్షిణ చేసేవారు ప్రధాన మార్గంలోనే నడవండి. ఎవరో చెప్పారనే షార్ట్ కట్స్ లేదా గుడిసెలు, చీకటిగా ఉండే మార్గాల్లోకి పొరపాటున కూడా అడుగుపెట్టకండి. టెక్నాలజీ అనే ఆయుధంను వాడండి. మీ మొబైల్ ఫోను బ్యాటరీ ఎప్పుడు ఫుల్గా ఉండేలా చూసుకోండి. ఎమర్జెన్సీ నెంబర్లు అయిన 112 లేదా మహిళా హెల్ప్లైన్ నెంబర్లను స్పీడ్ డైల్లో పెట్టుకోండి. మీ వాట్సాప్ లైవ్ లొకేషన్ను మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు అనిపిస్తే భయపడకండి. వెంటనే చుట్టుపక్కల ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళండి లేదా తోటి భక్తులతో మాట్లాడి చెప్పండి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే గిరి ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు భారీగా బంగారు నగలు ధరించడం, ఆడంబరంగా వెళ్ళడం వీలైనంత వరకు తగ్గించండి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో దొంగలు మనల్ని గమనిస్తూనే ఉంటారు. అంతేకాకుండా 14 కిలోమీటర్లు నడవాలి కాబట్టి నడకకు అనువుగా సౌకర్యవంతంగా ఉండే సాధారణ దుస్తులు ధరించండి. ఇలా నిరాడంబరంగా వెళ్ళడం వల్ల మీ మనసు, మీ దృష్టి పూర్తిగా ఆ శివయ్యపైనే ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన ఆందోళన ఉండదు. కనుక మహిళలు దైవదర్శనం కోసం వెళ్ళేటప్పుడు భయం లేకుండా భక్తితో పాటు కాస్త అప్రమత్తత చాలా అవసరం. మీరు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయండి. మీ భద్రత పట్ల మీకున్న శ్రద్ధే మీకు రక్ష. సమాజంలో కొందరు కీచకులు ఉన్నంత మాత్రాన ఆ శివయ్య దర్శనాన్ని మనము దూరం చేసుకోలేం కదా. కాబట్టి జాగ్రత్తలు పాటిద్దాం. ధైర్యంగా గిరి ప్రదక్షిణ చేద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. గిరి ప్రదక్షిణకు వెళ్తున్న ప్రతి మహిళకు, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఇది వారిలో అప్రమత్తతను, ధైర్యాన్ని నింపుతుంది. సర్వే జన సుఖినో భవంతు. అరుణాచల శివ.